ఒకసారి సంతోషం గట్టిగా చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది క్రిస్మస్ పండుగకి నవ్వుతారు. ఇంకా మళ్ళీ రావడానికి ఇంకా 4, 5 నెలలుంది. ఒకసారి సంతోషంగా నవ్వండి. ప్రైజ్ ది లార్డ్. ఒకరైతే చాలా గంభీరంగా నవ్వేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఇస్సాకు వలె ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇస్సాకు అంటే ఎవరు? నవ్వు. కనుక మనం అబ్రహాము సంతానం కనుక పౌలు చెప్పినట్టు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆమేన్. మీరెప్పుడు మందిరానికి వెళ్ళినా మందిరంలో బాగా నవ్వండి. మీరు వారమంతా నవ్వుతారు. ఎందుకంటే మందిరంలో నవ్వు అనే విత్తనం వేస్తే మీ ఇంట్లో నవ్వు అనే పంట పూస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. మొదటిగా మరి స్థానిక సంఘ కాపరి పాస్టర్ గారికి, పాస్టర్ వారి కుటుంబానికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. మరి 12 సంవత్సరాలు మరి వారు ఈ పరిచర్యలో ప్రారంభించి మరి వారు గడిచిన 7 సంవత్సరాలు అనుభవించిన శ్రమలు చిన్న మాటల్లో వారు తెలియజేసి, తర్వాత వారి సేవలో జరిగిన కార్యాలను కొన్ని సాక్ష్యంగా చెప్పారు. కనుక ప్రభు ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపించుటకు సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారికి, వారి కుటుంబానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాదైతే 12 సంవత్సరాల తర్వాత సేవ మలుపు తిరిగింది. అంటే 12 సంవత్సరాల వరకు సరైన భోజనం లేదు, వస్త్రం లేదు, చెప్పులు లేవు, సరైన సైకిల్ లేదు. 30-40 కిలోమీటర్లు కాలినడకన స్వార్థ ప్రకటించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ 12 సంవత్సరాలు వార్షికోత్సవాన్ని నడిపించుకుంటున్న దైవజనులకి, సంఘ బిడ్డలకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలానే ప్రియుల యొక్క ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన స్నేహితులు, మరి దేవుని బిడ్డలందరికీ కూడా, సేవకులందరికీ కూడా మీకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. అమ్మ అందరికి వందనాలమ్మా. అలానే బ్రదర్స్ అందరికి వందనాలు. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. మరి ఈ సమయంలో నేను ప్రవచనంగా చెప్పే మాట ఏంటంటే, ఈ 12 సంవత్సరాల తర్వాత ఈ జియోన్ పరిచర్యకు దేవుడు ఆశీర్వదించి ఇప్పుడు చూస్తున్న పరిచర్య కంటే రెట్టింపుగా దేవుడు మార్చునుగాక. నేను ఆత్మలో దాన్ని గ్రహిస్తున్నాను. ఇప్పటికే పరిచర్యలో చాలా మార్పు తీసుకొచ్చాడు. ఇక ముందు కూడా ఆ మార్పును నెల నెల, సంవత్సరం సంఘము, సేవకులు చూస్తారు. అట్టి అభివృద్ధిని దేవుడు జరిగించునుగాక. అంచెలంచెలుగా దావీదు వృద్ధి చెందినట్టుగా, క్రమక్రమముగా ఇస్సాకు వృద్ధి చెందినట్లుగా ఈ పరిచర్య మినిస్ట్రీ వృద్ధి చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములోకి మనం వెళ్దాం. దయచేసి బైబిల్ తెచ్చిన వారందరూ బైబిల్ తీయండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనాన్ని దయచేసి గమనించండి. 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. అందరూ చదవండి ఒకసారి. ఇక్కడ ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి? 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు క్రైస్తవ ప్రభుత్వాలు కాదు. అక్కడ ఎవరు కూడా క్రైస్తవులు లేరు. భయంకరమైన అన్య ఆచారాలు, బలులు, విగ్రహారాధన జరుగుతున్న ఆ సామ్రాజ్యం
ఈ దానియే ఈ దానియే దానియేలు చాలా మంది ఉండే. దేవుని వాక్యం ఈ దానియేలుని పాయింట్అవుట్ చేస్తుంది. ఈ దానియేలు ఈ దర్యావేషు ప్రభుత్వ కాలంలో పారసిక రాజ్యంలో దానియేలు వర్ధిల్లాడు. ఇది ఎలా సాధ్యం? దానియేలు యెరూషలేము లేక ఇజ్రాయేలు దేశానికి, యూదా దేశానికి సంబంధించిన వ్యక్తి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, యూదుల యొక్క ఆచారాలు, యూదుల యొక్క సాంప్రదాయాలు, యూదుల యొక్క మాటలు, పద్ధతులు భిన్నంగా ఉంటాయి. వారు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, వారి కార్యక్రమాలన్నీ ఆ దేశానికి, ఆ సామ్రాజ్యానికి భిన్నంగా ఒక వ్యత్యాసమైన స్థితిలో ఉంటాయి. ఇది చాలా స్పష్టంగా గుర్తుపట్టవచ్చు. వీరు యూదులు, వీరు ఇజ్రాయేలు, వీరు హెబ్రీయులు, వీరు యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారు అని స్పష్టంగా వారి మాటను బట్టి, వారి నడకను బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారి ఆచార సాంప్రదాయాలను బట్టి గుర్తించవచ్చు. ఇప్పుడు ఒక సహోదరుడు నాకు వస్తూ ఒక సాక్ష్యం చెప్తున్నాడు. వాస్తవానికి హైదరాబాద్లో వారికి అపార్ట్మెంట్లో క్రైస్తవులకు ఇల్లు ఇవ్వరట. దాంట్లో అంతా హై క్యాస్ట్ ఫ్యామిలీస్ ఉన్నారట. కానీ ఎవరో వేరే ప్రాంతంలో ఉంటూ ఒక వ్యక్తికి, ఒక క్రైస్తవునికి ఇల్లు ఇచ్చారట. వాళ్ళు చెప్పారట, వారు ముందే చెప్పారు, ఎవరికి ఇచ్చిన క్రైస్తవులకు ఇల్లు ఇవ్వద్దని చెప్పారు. అయినప్పటికీ మీ మాట విధానం, మీ ప్రవర్తన విధానం మమ్మల్ని బాగా ఆకర్షించి, మీలో ఏదో ప్రత్యేకత మేము చూస్తున్నాం కాబట్టి మరి మేము ఇస్తున్నాం. కానీ అక్కడ ఆ అపార్ట్మెంట్లో మీరు జాగ్రత్త, మీరు ఎవరికి డిస్టర్బెన్స్గా ఉండకండి, వారి ద్వారా ఆటంకాలు తెచ్చుకోకండి, ఇలా కొన్ని విషయాలు చెప్పి ఇచ్చారు. చెప్పేటప్పుడు అలా చెప్పి ఇచ్చారు. కొంతకాలం సాగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఉన్నవారు అంటారు, అయ్యా మీరు కొంతకాలానికి క్రైస్తవులని తెలిసింది, కొంతకాలం నుంచి మిమ్మల్ని మేము గమనిస్తున్నాం, వీలైతే మా అపార్ట్మెంట్లోనే ఒక 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 ఫ్లాట్ని మీరు కొనుక్కోండి. ఆమె వీలైతే ఈ అపార్ట్మెంట్లోనే ఒక ఫ్లాట్ని మీరు కొనుక్కోండి. దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను వారు ఏం చేస్తారంటే ప్రభావితం చేస్తారు. ఆమె చెబుదామా? హల్లెలూయా. సరి అయిన భక్తి చేసేవారు ఎవరైనా, సరి అయిన భక్తి అందరు చేస్తారు. భక్తిలో రకాలు ఉన్నాయి. స్వచ్ఛమైన భక్తి ఉంది, స్వచ్ఛత లేని భక్తి ఉంది. సరి అయిన భక్తి, వాక్యానుసారమైన భక్తి, దేవునికి ప్రీతికరమైన భక్తి ఏ సేవకుడు చేస్తాడో, లేక ఏ సంఘము చేస్తుందో, ఏ విశ్వాసులు చేస్తారో ఖచ్చితంగా వారి ద్వారా ఆ కాలనీ కానీ, ఆ గ్రామమే కానీ, ఆ పట్టణమే కానీ, ఆ వారి బంధువులే కానీ వారు ఏమవుతారు? ప్రభావితులు అవుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఈ దానియేలు చెరపట్టబడిన వాడే ఇప్పుడు ఆ సామ్రాజ్యంలోకి వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు. అదేమో సొంత ప్రాంతం కాదు, సొంత దేశము కాదు. అక్కడ భాష వేరు, అక్కడ పద్ధతులు వేరు, అక్కడ సాంప్రదాయాలు వేరు, అక్కడ ఆచారాలు వేరు. అక్కడికి వెళ్ళి, పరాయి దేశానికి వెళ్ళి, దర్యావేషు కాలములో, పారసిక రాజ్యం యొక్క ప్రభుత్వ కాలములో దానియేలు క్రైస్తవుడై ఉండి, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడై ఉండి, ప్రార్థన పరుడై ఉండి, ఒక పరిశుద్ధుడై ఉండి, ఒక ప్రత్యేకమైన జీవితం చేస్తూ ఆ అన్యుల సామ్రాజ్యంలో ఎలాగూ వర్ధిల్లగలిగాడు. మనం సొంత దేశంలో
ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది. మనమందరం సొంత దేశంలోనే ఉన్నామా, పరాయి దేశంలో ఉన్నామా? సొంత దేశంలోనే ఉన్నాం. ఆమె కానీ పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. ఒక పరాయి దేశం, ఈయనని ఎవరు కూడా గుర్తించని దేశంలో ఒక బానిసగా ఉన్న ఒక వ్యక్తి ఆ సామ్రాజ్యంలో ఎలా వర్ధిల్లగలిగాడు? సరే, ఒక ఒక ప్రభుత్వంలోనేనా? లేదే, అంతకుముందు రాజైన ఆ నెబుకద్నెజర్ పరిపాలించాడే బబులోను సామ్రాజ్య కాలంలో కూడా దానియేలు వర్ధిల్లాడు. దర్యావేషు కాలంలో వర్ధిల్లాడు. పారసిక సామ్రాజ్య అంటే గమనించండి, సామ్రాజ్యాలు మారిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, అధికారులు మారిపోతున్నారు. రాజులు, రాజ్యాలు అందరూ మారిపోతున్నారు. మరి దానియేలు చూడండి, ఈ ఈ నెబుకద్నెజరు మహారాజు కాలంలోనే కానీ, దర్యావేషు కాలంలోనే కానీ, పారసిక రాజు కాలంలో కానీ, ఈ సామ్రాజ్యంలో ఈ దావీదు అంచెలంచెలుగా అంచెలంచెలుగా వర్ధిల్లుతూ వచ్చాడు. ఆమెను చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరాయి దేశములో, అన్యుల దేశంలో దానియేలు ఎలా వర్ధిల్లగలిగాడు? ఈయన వర్ధిల్లడానికి ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థనలు, ఉపవాసాలు చేసుకున్నాడా? ఈరోజు ఇదే ఆశ, ఆకలి మనకుంది. ఏంటి? మనం వర్ధిల్లాలి, మన సేవ వర్ధిల్లాలి, మన కుటుంబం వర్ధిల్లాలి, మన వ్యాపారం వర్ధిల్లాలి, మనం చేస్తున్న ప్రతి పనిలో మనం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ప్రతిరోజు లేచి నుంచి ఆశీర్వదించు, 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 ఆశీర్వదించు. ఆశీర్వాదంతో లేని ప్రార్థన ఏదైనా ఒక పూటైనా నీ నోట ఉందా? ఒక పూటైనా మోకరించినప్పుడల్లా, ఆరాధన చేస్తున్నప్పుడల్లా, మందిరానికి వెళ్తున్నప్పుడు ఒకే ఆలోచన ఏంటి? ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించి నన్ను వర్ధిల్లింపచేయి, నా స్థితిని మార్చు, నా గతిని మార్చు, నా పరిస్థితులను మార్చు ప్రభువా, నన్ను ఆశీర్వాదానికి కారకుడిగా నన్ను మార్చండి ప్రభువా, నన్ను వర్ధిల్లింప చేయండి ప్రభువా అని ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాము, కన్నీరు కారుస్తున్నాం. ఆ అభివృద్ధి పదంలో సాగిపోవాలని వాంఛ కలిగిన వారమై, దాహం కలిగిన వారమై తపిస్తున్న తపన ఇంత అంత కాదు కదా. నాకు ఉంది తపన, వర్ధిల్లాలని, సేవ వర్ధిల్లాలని, అందరికి ఉంది. కానీ ఎవరు వర్ధిల్లుతారు? అన్యుల దేశంలో ఒక బానిసగా వెళ్ళిన ఈ దానియేలు మరి దర్యావేషు కాలంలో, పారసిక రాజు కాలంలో వర్ధిల్లాడని లేఖనం చెబుతుంది కదా. ఎలా ఇతడు వర్ధిల్లడానికి కారణమే? దానియేలు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా గమనించండి, అతడు వర్ధిల్లడానికి కారణం ఏంటి? నేనంటేను, ఇతనికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయా? లేదు, ప్రతికూలమైన పరిస్థితులు కూడా వచ్చాయి. ఈ రాత్రి ప్రవచనంగా మీ అందరితో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, దానియేలును ఎక్కడో అన్యుల దేశములో దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లింప చేసిన దేవుడు మనందరినీ కూడా ఈ రాత్రి నుంచి వర్ధిల్లింప చేయాలని నా ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా వర్ధిల్లుటకు దేవుడు మనకు దానియేలుకు చూపిన కృప మన మీద కూడా దేవుడు చూపునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు వర్ధిల్లడానికి మొదటి కారణం ఏంటంటే, తాను ఎప్పుడైతే చెరపట్టబడి మరి బబులోను సామ్రాజ్యంలోకి వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత గమనించండి, అక్కడ ఒక మొదటి పరీక్ష తనకు ఏర్పడింది. ఆ పరీక్ష ఏంటి? రాజు చెప్పాడు, ఇదిగో కొంతమంది బారులను, యూదా సంతతికి అనగా రాజవంశానికి చెందిన వారిని కొంతమందిని మనం యూదా దేశము నుంచి, ఇశ్రాయేల్ దేశం నుంచి తీసుకొచ్చాం. వారు రాజవంశానికి చెందినవారు.
కాబట్టి మన దగ్గర ఎవరెవరైతే ఆ వంశానికి చెందిన వారు ఉన్నారో వారందరికీ 3 సంవత్సరాలు రాజభోజనం పెట్టాలి. తరువాత వారిని నా సన్నిధికి తీసుకొని రావాలి. రాజు తినే భోజనం ఏదైతే ఉంటుందో అది వారికి ప్రతిరోజు 3 పూటలు వారికి ఆహారంగా మీరు అందించాలి అని రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి, ఆ మాట చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం. మరియు ఆ! ఆ! హ్మ్. యూదులలో నుండి ఆ! Ananiya sa yelo, asaniya ay war, milyonong nil, napupuno na halibati. Dahil yun, benta siya talaniyo, asaniya, isagdan paniyo, isahel ta pumisa paniyo, asaniya, kabenta po niyo. Na, pwedeng sa kudya ng kumahan sa'yo, na sa kwani, o paano ako rin na wala sa kulang-kulang bali, Daniel, tesit, paano ako rin kulang ko, bakit? Daw, na may mali, naku sa palali ba dinibe pala daw, Dave daw, naku sa palali ba din. ఒక్కసారి ఆమేన్, ఆమేన్ అందామా? హల్లెలూయా! గమనించండి, బానిసగా వెళ్ళిన వ్యక్తికి చక్కటి రాజభోజనం 5 స్టార్ భోజనం ఏర్పాటు చేశాడు రాజు. మీకందరికి 5 స్టారు, 3 స్టారు, 7 స్టార్ బాగా తెలుసు కదండి. భోజనం మాత్రము 5 స్టారు, 3 స్టారే. జీవితం మాత్రము లో స్టారే. ఆమేన్. ఆ హోటల్‌కి పోయినంత సేపే హడావుడి. ఇంటికొస్తే మళ్ళీ అప్పులే. మళ్ళా క్రెడిట్ కార్డే. అంతే. ఆ హోటల్‌లో కూడా బిల్లు కట్టిందే బిల్లు డెబిట్ కార్డ్ కాదు, క్రెడిట్ కార్డే. దేవునికి స్తోత్రం. ఒక రాజభోజనం అండి. ఒక రాజభోజనాన్ని రాజు మరి చక్కగా ఏర్పాటు చేసినప్పుడు ఒక సాధారణమైన స్థితిలో ఉన్న బానిసలుగా ఉన్న మరి ఈ డానియేలు, షడ్రక్, మేషక్ అసలు దాన్ని ఎలా స్వీకరించాలి? ఆ ఆఫర్‌ని తాను ఎలా స్వీకరించాలి? వారికి ఆ ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసినప్పుడు వారు ఎంతగా ఆనందించి గంతులు వేసి, ప్రభువా, మేము పరాయి దేశంలో ఉన్నా నువ్వు మమ్మల్ని మరిచిపోలేదయ్యా. ఏంటి? కళ్ళు కంపౌండ్‌లో ఉన్నా మర్చిపోలేదయ్యా అంటే ఆమెనన్నట్టుగా ఉంది. సినిమా థియేటర్‌లో ఉన్నా మర్చిపోలేదయ్యా ప్రభువా, కదా! ప్రభువా, మమ్మల్ని మర్చిపోలేదయ్యా. అయ్యా నీకు స్తోత్రం, నువ్వు ఎంత మంచి దేవుడవయ్యా అని పాట పాడుకోవాలి. ఆ సమయంలో గమనించండి, దానియేలు అధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా, అయ్యా, మేము రాజు తినే ఈ అపవిత్రమైన భోజనాన్ని తిని మేము మా పరిశుద్ధతను పాడు చేసుకోవడం మాకేమాత్రం ఇష్టము లేదు. మా పరిశుద్ధతను మేము కాపాడుకున్నట్లుగా మేము ఈ రాజభోజనము భుజించము, కానీ సాధారణమైన భోజనాన్ని మాకు ఏర్పాటు చేయండి అని చెప్పి పాత నిబంధన పరిశుద్ధుడైన, పాత నిబంధన భక్తుడైన దానియేలు ఒక పవిత్రత విషయంలో, ఒక పరిశుద్ధత విషయంలో ఒక దర్శనము కలిగిన వాడే. రాజాజ్ఞను తృణీకరిస్తే అక్కడ భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయన్న సంగతి తనకు తెలిసిన ధైర్యం తెచ్చుకొని అధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు దయ చూపించాలి, మేము దయచేసి ఈ అపవిత్రమైన భోజనం చెయ్యలేము అని చెప్పి ధైర్యంగా వెళ్ళి మాట్లాడి, ఎందుకు వారి మనసులో తిరుగుతున్న ఆలోచన ఏంటి తెలుసా? మేము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆమెను చెబుదామా? ప్రతి క్రైస్తవునికి దర్శనం ఉండాలి. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? నువ్వు పూజిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయనను ఏమని నువ్వు ఆరాధిస్తున్నావు? ఏమని పూజిస్తున్నావు? ఏమని వెంబడిస్తున్నావు? ఏమని ప్రార్థిస్తున్నావు? ఆయన గురించిన అవగాహన నీకేమైనా ఉందా? ఈరోజు క్రైస్తవులకు దేవుని మీద ఉన్న అవగాహన ఏంటంటే, ఆయన అప్పులు తీరుస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు, అమెరికా పంపిస్తాడు, జపాన్ పంపిస్తాడు, ఉద్యోగాలు ఇప్పిస్తాడు, ఫ్లాట్ ఇప్పిస్తాడు, మన కష్టాల నుంచి బయటికి
ఆ? బయటికి తీసుకొస్తాడు అంతే. ఆయన గురించిన క్రైస్తవులకు చాలామందికి సరి అయిన అవగాహన లేదు. యేసుప్రభుని వెంబడిస్తున్న శిష్యులకు కూడా సరి అయిన అవగాహన లేక ఆ గాలిని, తుఫాన్ని, సముద్రాన్ని నిమ్మలం కమ్మని చెప్పినప్పుడు అవి నిమ్మలమైనప్పుడు వీరంటారు ఈయన ఎవరో ఎట్టివాడో. అంటే ఆయన వెంబడే ఉన్నారు. ఆయన రొట్టెలు అద్భుతం చేసినప్పుడు చూశారు. మరి చనిపోయిన లాజరు లేప చూశారు. ఇన్ని రకాలుగా అతన్ని వెంబడిస్తూ అద్భుతాలు చూస్తున్నా ఈయన ఎవరో ఎట్టివారు అంటే ఆయన ఎవరు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. నేనంటాను, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో నీకు తెలుసా? ఆ అవగాహన వచ్చినప్పుడు నీ 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 జీవిత చరిత్రే ఒక అద్భుతంగా మారిపోతుంది. ఆమెను చెబుదామా? ఆ అవగాహనలో ఆవగింజంత కొద్దిగా అవగాహన నాకు వచ్చినందుకు నా చరిత్ర ఆవగింజలో కూడా ఇంకా అలా సూక్ష్మంతగా మారిపోయింది. కొద్దిగా. ఆమేన్. హల్లెలూయా. అలా తెలుసుకున్నందువల్ల ఆయన ఏమైనా ఏదైనా చెయ్యగలడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడైనా చేయగలడు. ఎడారిలో చేయగలడు, హైదరాబాద్లో చేయగలడు, నిర్మల్లో చేయగలడు, దక్షిణాఫ్రికాలో, సౌత్ కొరియాలో, ఎడారి లాంటి మరి శూన్యముతో ఉన్న ప్రాంతాల్లో కూడా ఆయన ఏమైనా చేయగలడు. ఎడారిలో నదులను ప్రవహింప చేయగలిగిన దేవుడు. నీటి బుక్కలను ఉబికింప చేసి ప్రవాహముగా ప్రవహింప చేయగలనని కొద్దిగా 2 మాటలు నమ్మిన నా జీవితంలోనే గొప్ప అద్భుతాలు చూశాను. అది ఎందులో ఆవగింజంతా కూడా కాదు, కంటికి కనిపించిన సూక్ష్మ రేవులంతా, చూసే అంత కూడా కాదు, చూడనంత. ఆమేన్. ఇక చూస్తే ఎలా ఉంటుందో, దానియేలు ప్రభు యొక్క పరిశుద్ధతను గుర్తుపట్టిన వాడై, ప్రభు వాక్యాన్ని ఎరిగిన వాడై, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడే. హల్లెలూయా. ఎన్నటెన్నటికి ఆయన సింహాసనానికి పరిశుద్ధతయే అనుకూలము. హల్లెలూయా. ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఆ 5 స్టార్ భోజనాన్ని పక్కన పెట్టి వారి కోసం ఏర్పాటు చేసిన ఏసీ హాల్ను పక్కన పెట్టి ఇప్పుడు రాజాజ్ఞను తృణీకరిస్తే చెరసాల్లో వేస్తారు అన్న సంగతి అవగాహన ఉండి కూడా ఆ రాజు దగ్గర పనిచేస్తున్న నబూల్సకునికి చెప్పాను. ఆమెను చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు వర్ధిల్లడానికి ప్రథమ కారణం ఒక ప్రత్యేకమైన జీవితం. ఏ క్రైస్తవుడైనా, ఏ సేవకుడైనా, ఏ సంఘమైనా వర్ధిల్లాలంటే మొదటి మెట్టేం తెలుసా? ప్రత్యేకమైన జీవితం. నువ్వు ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తావో ఖచ్చితంగా అభివృద్ధికి సంబంధించిన మెట్లు నువ్వు ఎక్కుతున్నావని అర్థం. ఆమెను చెబుదామా? హల్లెలూయా. అందుకే ఈ లోతు ఉన్నంత కాలం నా పరిస్థితి మారడం లేదు. నా దర్శనములను ముందుకు వేయలేకపోతున్నాను, ముందుకు సాగలేకపోతున్నాను. కనుక ఈ వ్యక్తితో నేను ప్రత్యేకపరుచుకుంటేనే దైవ స్వరము నేను వినగలుగుతాను, ముందుకు అడుగులు వేయగలుగుతాను, దర్శన ప్రకారంగా నడవగలుగుతాను. అప్పుడే నా పరిస్థితులు మారిపోతాయి. అబ్రహాం, నీతో లోరుతూ ఉన్నంత కాలం నేను నీతో ఉండను అని చెప్పాడా? ఎవడు చెప్పాడా? ప్రసంగం చేశాడా? అబ్రహామే గుర్తించాడు. ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి? నా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? నా మినిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఏంటి? నా కుటుంబంలో ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? నా వ్యాపారంలో ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? ఎవరి ద్వారా వస్తున్నాయి? ఏ దరిద్రం నాకు చుట్టుకుంది? నేను ప్రార్థన బాగానే చేస్తున్నానే, నేను ఉపవాసాలు బాగానే ఉంటున్నానే, నేను కన్నీటి కారుస్తున్నానే, ప్రభు పాదాలు తడుపుతున్నానే, వాక్యానుసారంగా జీవిస్తున్నానే, ప్రభుతో మాట్లాడుతున్నాడే, ప్రభు నాతో మాట్లాడుతున్నాడే, ఏంటి నేను అడుగులు ముందుకేయలేకపోతున్నాను? చాలా లోతుగా ఆలోచిస్తే శని చుట్టుకున్నాడు. ఎవరు? కొంతమంది మన చుట్టూ శని చుట్టుకున్నట్టుగా చుట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడో ఉంటారు,
నీ పక్కలోనే ఉంటారు, నీ ఇంట్లోనే ఉంటారు. వారు నీకు స్నేహితులుగా ఉండవచ్చు, లేక సేవకులుగా ఉండవచ్చు, లేక విశ్వాసులుగా ఉండవచ్చు, లేక అన్యులుగా ఉండవచ్చు. నాకు నాకు ఇంచుమించు 75 మంది విశ్వాసులున్నప్పుడు అర్ధరాత్రి 1 గంటకు దేవుడు నాకు స్వరం వినిపించాడు. నేను నాకు అలవాటు రాత్రి మధ్యరాత్రి లేచి ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు. ఆ దినాల్లో సేవ నాకు తక్కువ ఉంది కనుక టైం టు టైం 1:00 లేసి ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు 1:00 భోజనం పెడుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా దయ్యాలు తిన్నట్టు తింటున్నాం రాత్రి. అర్థమైందండి. పొద్దున్న 4 గంటలకు వంటున్నాం, మధ్యాహ్నం 12 గంటలకు లేస్తున్నాం, అప్పుడు 12 గంటలకు టిఫిన్ చేస్తున్నాం. అర్థమైందండి. టైం అంతా ఇలా రివర్స్ అయిపోయిందండి. అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఈ సభలకు వెళ్ళినప్పటి నుంచి టైం టు టైం ప్రార్థన చేసుకు ఆ రాత్రి ప్రార్థన చేస్తుంటే నా కుమారుడా నీ డైరీ తెరవమన్నాడు. తెరిచి ఆ ఫోన్ డైరీలో ఈ 12 మంది పేర్లు నీకు చూపిస్తున్నాను చూడు. ఆ 12 మంది గురించి ప్రత్యేకంగా రాసే వాళ్ళందరూ ఎవరు? పాస్టర్లే. అందులో 8 మంది పాస్టర్లు హైదరాబాద్లోనే ఉంటారు. 12 మంది పేర్లను చెప్పి వీరితో నువ్వు స్నేహాన్ని తెంపుకుంటే నేను నీ సేవను మలుపు తింపుతా అన్నాడు. వారు సేవకులే. నేను ఆశ్చర్యపోయాను రాత్రి. ఆ డైరీలో నుంచి రాత్రి పేపర్ చింపి ల్యాండ్ ఫోన్స్ కదండి అప్పుడు, చింపి అదే రాత్రి తెల్లారికి మళ్ళీ మనసు మారిపోతుందేమని చెప్పి బయటికి వెళ్ళి ఆ అగ్గిపెట్టె తీసుకొని ఆ పేపర్ అంతా కాల్చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాస్టర్ నేను కలవలేదండి. కానీ ప్రభు చెప్పినప్పుడు ఎప్పుడైతే చేశానో ఇంకా ఆ వారం నుంచి నా సేవా పరిస్థితులను మారిపోయాయి. హల్లెలూయా. ఇక అభివృద్ధిలో అడుగులు వేయడం ప్రారంభించాను. అంచలంచలుగా దేవుడు ఆశీర్వదించి ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటట్లుగా ప్రజలు ఒక నిస్సి పరిచర్య గురించి రాష్ట్రాలు మాట్లాడుకున్నట్లుగా. ఆమెన్, హల్లెలూయా. దేవుడు చేశాడు. దానికి కారణం ఏంటంటే నన్ను నేను ప్రత్యేకపరచుకోవడానికి నేను ఇష్టపడ్డాను. ఆమె కాస్త గట్టిగా చెబుదామా? హల్లెలూయా. మీరు బైబిల్ చరిత్ర మొత్తం ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి. ప్రత్యేకపరుచుకున్న వారిని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆశీర్వదించాడు, వారిని వాడుకున్నాడు, వారిని వర్ధిలింపచేశాడు. ఆమేన్. అన్నల సహోదరుల మధ్యలో నుంచి యోసేపు ప్రత్యేకపరచుకోలేదా? అన్నలు ఆడినట్టు ఆడాడా, పాడినట్టు పాడాడా, తాగినట్టు తాగాడా? ఆలోచించండి. అరే తమ్ముడు రా, వచ్చి తాగుదాం రారా, ప్యాకాట ఆడదాం రారా, ఆ పని ఈ పని దేవునికి విరుద్ధమైన చేద్దాం రారా అని ఆహ్వానించారు. తమ్మునికి రెండంతల ఆశ చూపించారు. అర్థమైందండి. ప్రలోభ పెట్టారు, ఆకర్షించారు. కానీ ఎక్కడ కూడా యోసేపు రాజీ పడలేదు కనుక టార్గెట్ అయ్యాడు. ఎవరు టార్గెట్ అవుతారు? రాజీ పడని వారు టార్గెట్ అవుతారు. ఆమేన్. నువ్వు టార్గెట్లో లేవంటే అర్థం ఏంటంటే నువ్వు రాజీ పడ్డామని అర్థం. నువ్వు రాజీ పడకపోతే ఖచ్చితంగా నిన్ను నీ చుట్టూ ఉన్నవారే, నీ బంధువులే, నీ స్నేహితులే, నీ పక్కనున్న వారే ఖచ్చితంగా నిన్ను 100% టార్గెట్ చేస్తారు. ఇది వాస్తవం, ఇది సత్యం. ఆమె టార్గెట్లో ఉన్నారా? టార్గెట్లో ఉన్నారంటే దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడని అర్థం. ఆమేన్. ఏదో మలుపు తిప్పబోతున్నాడని అర్థం. ఏదో ఆశ్చర్య కార్యాన్ని, అభివృద్ధిని నువ్వు చూడబోతున్నావని అర్థం. హల్లెలూయా. గమనించండి. ప్రత్యేకపరుచుకున్న యోసేపును తీసుకెళ్ళి వెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. చూసారా? ప్రత్యేకపరుచుకున్న రూతును తీసుకుని వెళ్ళి బోయాజుకు భార్యగా చేసి యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమెను దేవుడు చేర్చాడు. హల్లెలూయా. అదే ప్రత్యేకపరుచుకోకుండా వెళ్ళిపోయిన ఓర్పా చరిత్ర ఎలా ఉంది? ప్రత్యేకపరుచుకున్న రూతు చరిత్ర ఎలా ఉంది? ఇద్దరు మనుషులే, ఇద్దరు కోడళ్ళే.
వర్ధిల్లాలని ఆశ నీకుంటే ఎవరిని దేవుడు వర్ధిలింప చేస్తాడంటే ఎవరైతే ప్రత్యేకపరుచుకుంటారో వారి మీదనే దృష్టి ఉంచి దేవుడు వర్ధిల్లునట్లుగా వారికి దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. కనుక దేవుని ప్రజలమైన మనమందరము కూడా ఒక ప్రత్యేకమైన జీవితము చేయడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రభు సహాయము చెయ్యనుగాక. నీ చూపులో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, వినికిడిలో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, భోజనంలో పరిశుద్ధత, అణువణువున పరిశుద్ధతను కాపాడుకొని ఆ పరిశుద్ధుడైన దేవునికి ఒక నివాస స్థలముగా నువ్వు మారిన నాడు నీలో నివసిస్తున్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగడం చూస్తావు. అది క్రైస్తవుడిగా డమ్మీగా ఉండే ప్రయోజనం లేదు. నీలో ఉన్న దేవుడు డమ్మీగా ఉండాలా? ఏదైనా పని చెయ్యాలా? కాస్త గట్టిగా చేయాలా లేదా? ఆమేన్. గొప్పవాడైనప్పుడు ఆ గొప్పతనం ఏంటో నీ జీవితంలో చూపించాలి. నువ్వు కూడా అడగాలి, నువ్వు గొప్పవాడివి కదా ప్రభువా, మరి నీ గొప్పతనం ఏదో నా సేవలో, నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యాపారంలో చూయించు. ఆమేన్, ఆమేన్. నువ్వు అలా గొప్పవాడి అలా లోపల డమ్మిగా కూర్చుంటే ఏం ప్రయోజనం ప్రభా? కాదు, చూయించు. మరి ప్రభు మన పితరుల జీవితంలో చూయించాడు కదా, అదే కార్యం మీ జీవితంలో కూడా జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రత్యేకపరుచుకొని తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. నేనంటాను, పరిశుద్ధత విషయంలో మనం రాజీ పడని క్రైస్తవులుగా ఉందుముగాక. హల్లెలూయా. పరిశుద్ధతను అధికంగా ప్రేమించడానికి ప్రభు సహాయము చేయునుగాక. ప్రతి విషయములో, పరిశుద్ధత విషయములో వాంఛ కలిగిన వారమై, ఆ పరిశుద్ధత విషయంలో తపన కలిగిన వారమై, దాహం కలిగిన వారమై బ్రతుకుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కానాన్ ఎందుకు దొరకలే చెప్పండి? మోషేకు కానాన్ ఎందుకు దొరకలేను? మోషేతో అన్నాడు, ఈ ప్రజల ఎదుట నువ్వు నా పరిశుద్ధతను సన్మానించలేదు, నువ్వు పాట పాడలేదు అనలేదు, ప్రసంగం చేయలేదు అనలేదు. అక్కడ అర్థమైందా? ఏమన్నాడు? నా పరిశుద్ధతను నువ్వేం చేయలే, ఆనరు, నువ్వు గణపరచలే, సన్మానించలే. చాలు, నీ సేవ చాలు, నీ పరిచర్య చాలు, నీ అద్భుతాలు చాలు, ఆగిపోని అంతే. చూసారా ఆ పరిశుద్ధత? నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో కనపరుస్తావో ప్రభు నీతోనే ఉంటాడు. నీతో ఉన్నవాడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు. నీ జీవితంలో ఏం చేయాలో ఆయన ఆలోచన ఇస్తాడు. ఎందుకు? ఆ పరిశుద్ధత ఉంటే ఆయన అక్కడ ఉంటాడు. ఆయన ఉండి నీకు గైడ్ చేస్తాడు. ఏం చేస్తాడు? గైడ్ చేస్తాడు. నువ్వు కూర్చున్నట, లేచుట, అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో చక్కగా నేను గైడ్ చేసి నువ్వు చేరవలసిన స్థానానికి చేరునట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఆయన నీ ప్రక్కలోనే ఉండి నీ కుడి చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన పరిశుద్ధంగా ఉండే దేవుడు కనుక నువ్వు పరిశుద్ధతను కాపాడు. మీ ఫోన్స్ పరిశుద్ధంగా ఉన్నాయా? మీ మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? మీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా? ఆలోచించండి. దేవుడు కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన ఎప్పుడు ఎలా ఉన్నాడంటే రెడీగా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఎంత వాంఛతో, ఆశతో, ఆకలితో ఉన్నాడంటే నువ్వు సిద్ధపడి రెడీగా ఉంటే చాలు, ఆయన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆమె నేనంటాను, గమనించండి, పరలోకములో అద్భుతాలు చేయడానికి అవసరమా? పరలోకంలో అద్భుతాలు చేయడం అవసరమా? అక్కడ క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారా? అక్కడ ఏమైనా అప్పుల బాధలు ఉన్నాయా? లోన్ దొరకలేదా? ఇల్లు కట్టుకోవాలా?
అక్కడ ఏమైనా పిల్లలు ముట్టాలా, పెళ్ళిళ్ళు చేసుకోవాలా, ఏమైనా సమస్యలు ఉన్నాయా? అక్కడ ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా. ఆమెన్. ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడున్నాయి? భూమి మీద. ఆమెన్. హల్లెలూయా. మరి ఈ ప్రాబ్లం నుంచి విడిపించేది ఎవరు? దేవుడు. ఆమెన్. ఆయనేమంటున్నాడు, నీ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి నేను విడిపిస్తాను. ఐఎమ్ రెడీ. ఆమె మరి నిన్ను విడిపించాలంటే నేను నీ దగ్గరికి రావాలి. ఆమె నీతోని ఉండాలి. ఆమె నేను నీతో ఉండాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నా చాలు. అప్పుడు పాడు. ఏ పాట? నడిపిస్తాడు. ఏ పాడు? ఆమె అదద్దా? నడిపించునానా నడిసా. ప్రైజ్ ది లార్డ్. కృప మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. అంతేకాకుండా గమనించండి, తాను చూడండి అక్కడ ఆ భోజన విషయంలో రాజీ పడకుండా, అంతేకాకుండా తాను ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత లంచాలు తీసుకోకుండా, తర్వాత నీతి తప్పకుండా, ప్రార్థన చేయడానికి చట్టాలు, ప్రార్థన చేయకుండా ఉండడానికి చట్టాలు సృష్టించిన, భయపడకుండా, ఎక్కడ కూడా రాజీ పడకుండా బహుధైర్యంగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని వెంబడిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ రాజీ పడలేదు. రాజీ పడని భక్తి, రాజీ పడని సేవ, రాజీ పడని విశ్వాసం, రాజీ పడని ప్రతిష్ట. రాజీ పడొద్దు. దానియేలు కానీ, షడ్రకే కానీ, మేషక్ కానీ ఎక్కడ దానియేలు, నువ్వు చాలా జ్ఞానులో ముఖ్యమైన వాడివి కదా, మా అందరి మీద నిన్ను అధిపతిగా చేశాడు కదా. దానియేలు, నువ్వు ఈ దేశానికి చెందిన వాడు కాదు, నీ రంగు వేరు, నీ భాష వేరు, నీ ప్రవర్తన వేరు, కనుక మేము ఇక్కడ సిటిజన్స్, ఇక్కడ ఉంటామేమో, మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, కాబట్టి నీ స్థితిని మారుస్తాం, గతిని మారుస్తాం. కాబట్టి నువ్వు ఒక ₹1,00,00,000 లంచం తీసుకో, మేము ఒక 50 లక్షల లంచము తీసుకుంటాం. కాబట్టి అంతా మేనేజ్ చేసుకుందాం. మనం కొద్దిగా ప్రభుత్వ ఉద్యోగులం కదా, కొద్దిగా మేనేజ్ చేసుకుందాం అని వీళ్ళందరూ వచ్చి మరి ఆయనను కొద్దిగా నీతిని తప్పించాలని, వేరే మార్గంలో తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు దానియేలుని. కానీ దానియేలు ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఆమె అన్యాచార విషయంలో రాజీ పడలేదు, లంచాల విషయంలో రాజీ పడలేదు, ప్రార్థన విషయంలో కూడా రాజీ పడలేదు. ఆమె చెప్దామా? హల్లెలూయా. నేను అంటాను, దానియేలు స్థాయిలో మీరుంటే మీరు ఎలా ఉంటారు? మీ కాళ్ళు భూమి మీద ఉండయని అనుకుంటాను నేను. మధ్య ఆకాశంలో ఎగురుతారేమో మీరు, కిందికి కూడా రారేమో. ఆ మధ్యలో ఎవరో సీఎం దగ్గర ఏదో పని చేస్తాడట, ప్యూన్ గానో ఏదో బాడీ గార్డ్ కానీ చేస్తాడట. అమ్మోయ్, ఆయన కాళ్ళు భూమి మీద ఆగడం లేదంటే ఆయనే సీఎం అయినట్టు ఫీల్ అవుతున్నాడు. ఆయన అంటాడు, ఏమైనా పని ఉంటే చెప్పండి, నేను చేసేస్తాను, నా మాట వినేస్తాడు. ఓయ్ బాబు. ఆ చివరికి ఎక్కడో కూర్చుండవలసిన బాడీ గార్డ్ విఐపి కూర్చునే పాస్టర్ల సీట్లలో వచ్చి కూర్చో. ఆయన సేవకుడు కాదు. మరి కనుమేనా, లేకపోతే ఇక ఏదైనా పని చేస్తాడా, నీళ్ళు అందిస్తాడా, ద్రాక్షరసం పోస్తాడా, ఇల్లు ఉడుస్తాడా, మనకేం తెలియదు. కానీ ఆయన మాట తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ అంతా నాది అన్నట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ స్థాయిలో దానియేలు ఉన్నప్పుడు, రాజుకు కుడిభుజంగా ఉన్నప్పుడు గమనించండి, అతను ఏ స్థాయిలో విర్రవీగాలి, ఏ స్థాయిలో గర్వపడాలి, ఏ స్థాయిలో తాను మెయింటైన్ చేయాలి, ఏ స్థాయిలో భక్తి ఉండాలి. అసలు భక్తి చేయగలిగిన స్థానమేనా? ప్రార్థన చేసుకునే అంత అవకాశం ఉందా? నేను క్రైస్తవుడని చెప్పుకునే దమ్ముందా? వాళ్ళు అట్టారు, 120 మంది అట్టారు. బాబు, దానియేలుని పట్టుకోవాలంటే మనం ఏ విషయాల్లో అతన్ని పట్టుకోలేము. అతడు మనకు దొరకాలంటే భక్తి విషయంలోనే దొరుకుతాడు. ఆమెన్. ఏ విషయంలో? భక్తి విషయంలోనే దొరుకుతాడు. ఏంటి, ఒక చట్టాన్ని పుట్టిస్తాం,
ఆ చట్ట ప్రకారంగా నెల రోజులు 30 రోజులు ఎవరికి ఏమడగద్దు, ఏ దేవుణ్ణి పూజ చేయద్దు. రాజుకు మాత్రమే పూజ చేయాలి, ఆయనను మాత్రమే అడగాలి. ఇది చట్టం పుట్టిద్దాం. చట్టం పుట్టింది. రాజు దానియేలుకు తెలుసు. తన ముందే అన్ని సంతకాలైనాయి. ఆ పేపర్లు అన్ని కూడా రెడీ చేసింది కూడా దానియేలే. అయినా తెలిసినా ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రతిరోజు ముమ్మారు దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. చట్టము పుట్టక ముందు కూడా అదే ప్రార్థన, చట్టము పుట్టిన తర్వాత కూడా రాజీ పడని భక్తి, రాజీ పడని విశ్వాసం, రాజీ పడని ప్రతిష్ట, రాజీ పడని వైరాగ్య జీవితం. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు అనుకుంటున్నావు? ఆయన ఆశీర్వాద వర్షము కురిపించువాడే, కానీ అందరి మీద కాదు. ప్రత్యేకపరుచుకున్న వారి మీద రాజీ పడని భక్తి చేసి వారి ప్రతిష్ట అనుభవాలను, పరిశుద్ధత అనుభవాలను ఎవరైతే కాపాడుకుంటారో వారిని మీద మాత్రమే దీవెన వర్షాన్ని కురిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రాజీ పడలేదు. భోజనం విషయంలో రాజీ పడలేదు. వారు వచ్చి లంచాలు తీసుకోమని ప్రేరేపించిన రాజీ పడలేదు. వేరే మాటలు చెప్పిన రాజీ పడలేదు. ఇక్కడ ప్రార్థన చేయడానికి చట్టాన్ని వారు సృష్టించిన రాజీ పడకుండా ఇంటికి వెళ్ళి అయ్యో చట్టము ఇప్పుడు చట్టం వచ్చేసింది, నన్ను చూస్తారేమో, కిటికీలేసి ఫోటోలు తీసేసి కిటికీలేసేసాను. ఇంటికి చెకింగ్ వస్తున్నారు, ఫోటోలు తీసేసాయి, ఉద్యోగం పోతుంది. అంతే కదా. నీ జానెడు కడుపును పోషించలేని దేవుడు 30 లక్షల మందికి రోజు అన్నం పెడుతున్నాడు. అరణ్యంలో 30 లక్షల మందికి రోజు మన్నా కురిపిస్తున్నాడు. ఆమేన్. 30 లక్షల మందికి వాటర్. చెప్పండి, ప్రతిరోజు ఎంత వాటర్ కావాలో చెప్పండి. అన్ని లక్షల మందికి గేదెలు, మనుషులు, పశువులు, చిన్నలు, పెద్దలు, స్నానాలు, వంటలు, భోజనాలు, వాష్రూము, బాత్రూము అన్నిటికీ ఎంత వాటర్ కావాలో చెప్పండి. అంత వాటర్ ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు నువ్వు ఎవరు అనుకుంటున్నావు దేవుణ్ణి? నువ్వు ఎలా చూస్తున్నావు? నీ హృదయంలో అతని పట్ల ఉన్న ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ మనసులో, తలంపుల్లో గమనించండి. ఏవి పోయకుండా డోర్స్ ఓపెన్ చేసి, కిటికీలు ఓపెన్ చేసి యథావిధిగా మోకరించి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. భయం లేదు, కలవరం లేదు, దిగులు లేదు, చచ్చిపోతానన్న ఆ ఆలోచన లేదు, ఏమి లేదు. చేతుల పైకెత్తి స్తోత్రం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవానికి స్తోత్రమయ్యా అని చెప్పి దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ ఉండగా అప్పుడు వచ్చి అతని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకుపోయారు. భయపడ్డా? కలవరపడ్డా? మరి నీకెందుకు భయం? ఉద్యోగం లేకపోతే భయం, ఫస్ట్ వస్తుందంటే భయం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలడికే మరి ఎవరు స్వైప్ చేయమన్నారు? అది వస్తుందన్న సంగతి నీకు తెలియదా? తెలిసే కదా దాన్ని ఆర్డర్ అన్ని పెట్టేస్తివి. పెట్టేటప్పుడు ఏమో ఆలోచన లేదు. కొనేసే కార్డు ఉంది కదా, కొనేసే బిల్లు వస్తుందనంగా బీబీ పెరిగిపోతూ, అక్క ఎందుకే బీబీ? ఎవరికి చెప్పేది? క్రెడిట్ కార్డు బీపీ అంటే సిగ్గుపోతుంది. క్రెడిట్ కార్డు బీపీ అంటే సిగ్గుపోదు మరి? అసలు నీకు దేవుని గురించి నీ క్రెడిట్ కార్డు బిల్ ఎంత?
ఓ లక్షలో, 2,00,000, 5,00,000, 30 లక్షల మందిని పోషించి, ఆహారం పెట్టి, నడిపించి, మేఘస్తంభమై ఉండి, అగ్నిస్తంభమై ఉండి, అద్భుతాలు చేసి, పంటలో నుంచి నీళ్ళిచ్చి, ఇన్ని రకాల అద్భుతాలు తన ప్రజల కోసం చేసిన వాడు నీ చిన్న జీవితానికి, నీ చిన్న కుటుంబానికి నా ప్రభువు చేయలేడా? ప్రతి చిన్నదానికి కలవరపడుతున్నా, భయపడుతున్నావు. నీ ఫ్యూచర్ గురించి టెన్షన్స్. నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లల చదువుల పరిస్థితి ఏంటి, జాబ్ ఏంటి, ఇల్లు ఏంటి, లోన్ ఏంటి, ఈ మ్యారేజ్ విషయాలు ఏంటి, మ్యారేజ్ అయిపోయింది, ఈ 2 సంవత్సరాలు పిల్లలు పుట్టడం లేదు, ఈ టెన్షన్ ఏంటి, ఎన్ని విషయాల్లో కలవరం, ఎన్ని విషయాల్లో భయం. పాప గురించి పెళ్ళేదాకా టెన్షన్, పెళ్ళి అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు పిల్లకు పుట్టకపోయేసరికి మళ్ళీ టెన్షన్. మరి మరి దేవుడు ఏదైనా కార్యం చేస్తాడో, చేయకపోతే అల్లుడొచ్చి మీద పడతాడు కదా, మీద పడి ఇంటికాడ వదిలిపెట్టిపోతాడేం. ఆలోచనలు ఎక్కడెక్కడికో, ఎన్ని రకాలుగా భవిష్యత్తు గురించిన వేరే వేరే ఆలోచనలు, టెన్షన్స్ వెంటాడుతున్నాయి నిన్ను. ఒకసారి ఆలోచించు. దానియేలుకి ఏమైనా టెన్షన్ ఉందా, ఏమైనా కలవరం ఉందా, ఏమైనా భయం ఉందా? ఏది లేదండి. మీకు మాట చెప్పమంటారా? ప్రార్థన చేసేవారికి కలవరమే ఉండదు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన పరులకు టెన్షనే ఉండదు. పరిస్థితులు మారిపోయినా, రాజ్యాలు మారిపోయినా, చట్టాలు మారిపోయినా, మనుష్యులు మారిపోయినా, అధికారులు మారిపోయినా, ప్రకృతే మారిపోయినా, సునామీ వచ్చినా, భూకంపం వచ్చినా, ప్రార్థన పరులకు టెన్షన్ ఉండదు. ఆమేన్. దానియేలుకు టెన్షనే లేదు, టెన్షనే లేదు. ఆమేన్. 150 గ్రామాల ప్రజల ఆరాధనకు వస్తే సంఘాన్ని వదిలిపెట్టి తిరుగుతున్న టెన్షనే లేదు. నా తిరగ మీరు తిరగండి. 2 వారాల్లో పక్కనున్న చర్చి పాస్టర్లు మీ చర్చి విశ్వాసులు లాగకపోతే చూడండి, అది 10వ వారం అంటే. 9 కదా మనకు, ఇది 10వ వారం అన్నట్టు. లాగడం కూడా ఒక వారం లాగేసా. టెన్షనే లేదు. కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, సంఘాన్ని టెన్షనే లేదు. ఎందుకు టెన్షన్ లేదు? నేను ప్రార్థన చేస్తాను. ఆమె కాస్త నాకు టెన్షన్. ఆమె హల్లెలూయా. అందుకే చూడండి, దానియేలు మంచి ప్రార్థన పరుడు కనుక అతను టెన్షనే లేదు, చాలా ధైర్యంగా ఉన్నాడు. సింహం బోన్లో వేస్తారన్న బాధ లేదండి, టెన్షన్ లేదండి, బీపీ పెరగదండి. చాలా సాఫ్ట్గా, సంతోషంగా వెళ్ళిపోతున్నాడు ఆ యొక్క బోన్లోకి. నేను అంటాను, మీరు దినమునకు ఎంత సమయాన్ని ప్రార్థనకి ఇవ్వగలుగుతున్నా? ప్లీజ్ ఈ క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ చూడండి. ఎందుకు తెలుసా? మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రార్థనలోనే ఉంది. ఆమెన్. పాటలో లేదు. హలో, పాటలో లేదు, లేక వాక్యం చదవడం లేదు. చదవాలి, పాటలు పాడాలి, అర్థమైందా? కానీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చూపించేది ప్రార్థన ఒక్కటి మాత్రమే. ఆమె అందుకే యేసు ప్రభు దినమంతా సేవ చేసి రాత్రంతా ఏం చేశారు? ప్రార్థన చేశారు. హల్లెలూయా. అంటే ప్రార్థన ఒక ఎత్తు, మిగతా కార్యక్రమాలన్నీ మరొకే. ప్రార్థనకు సాటి ఏది ఇంకోటి ఏది లేదు. పరలోక రాజ్యములో ఉన్న 24 పెద్దల చేతులు ఏమున్నాయి? ధూపార్తులు ఉన్నాయి. ధూపార్తి అంటే ప్రార్థన, ధూపం అంటే ప్రార్థన. వారు చేతిలో ధూపార్తిని పట్టుకొని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన చెప్పి యుగయుగులకు సమస్త ఘనత మహిమ నీకే చెల్లునుగా కానీ ధూపార్తిని పట్టుకొని ప్రార్థన చేస్తున్నాయి. అందుకే దేవాలయం కూడా ధూపముతో నిండిపోయి ఉంది. ఆమేన్. 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో దేవాలయం అంతా ధూపముతో, నీ ఇల్లంతా ధూపముతో నిండిపోవునుగాక.
మీ హృదయమంతా ధూపముతో నిండిపోవునుగాక. నీ ఆలోచన, నీ మనసంతా ధూపముతో నిండిపోవునుగాక. ప్రార్థన ఆత్మతో నింపబడిన వారమై సమయము దొరికినప్పుడెల్లా మనం అధికముగా ప్రార్థించుదుముగాక. ఈ దానియేలు దర్యావేషు పారాసిక కాలమందు, ప్రభుత్వ కాలమందు వర్ధిల్లాను. దానికి కారణం ఏంటంటే ఇతడు మంచి ప్రార్థన పరుడై ఉన్నాడు. ఓ సహోదరుడు 5 లక్షల అప్పుతో వచ్చాను నా దగ్గరికి. అయ్యా ఏం చేయమంటావు? అన్యుడిగా ఉంటే ఏదైనా విషయం తాగి చచ్చిపోయేవాళ్ళ. ఇప్పుడు క్రైస్తవులం అయిపోయాము. మోక్షం ఏంటో నరకం ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడు మందు తాగి చచ్చిపోదామంటే నరకం పోతామని అర్థమైంది. ఏం చేయడం లేదు. ఇప్పుడు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఎందుకు మారామా, ఎందుకు నమ్ముకున్నామా, నమ్మకపోతే చచ్చిపోయాంగా వారమని బాధపడుతున్నాం. అయ్యా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రతిరోజు ఇంటి ముందుకు వచ్చి అప్పులవాడు గోల చేస్తున్నాడు. మీరేమైనా సాయం చేస్తారా అయ్యా? మా దగ్గర ఏమీ ఫ్రీ ప్లాన్స్ లేవండి. ఏ ప్లాన్స్? కాస్త గట్టిగా హల్లెలూయా. తర్వాత మా దగ్గర ఏమైనా మినిస్ట్రీకి సంబంధించిన బ్యాంకులు మా దగ్గర ఏం లేవు. సేవ అంటే సన్యాసం ఎత్తడమా? హిమాలయాల్లో సన్యాసి ఎలా ఉంటాడు? సేవ అంటే అది సన్యాసం అని అర్థం. సేవ అంటే మీరు ఇచ్చిన దాంతో మేము సంపాదించుకుంటే శాపం కాదు మాకు అది. మీరు మాకు ఎందుకు ఇచ్చారు? ఇల్లు కట్టుకోవడానికి ఏం లేదు, సేవ చేయడానికి ఇచ్చారు. కనుక మేము సేవే చెయ్యాలి. మీరు ఇచ్చిన దాంట్లో కొద్దిగా భోజనం చేయాలి, మిగతాదంతా సేవలో ఖర్చు పెట్టి మేము అదే పని చేస్తాం. ఆమేన్. కాస్త గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి, నేనన్నానయ్యా మరి నేనేం చేయలేను కానీ నీకు సలహా చెప్తాను వినన్నాను. ఏం చెప్పారంటే ఉదయం 4 గంటలకు లేచి 4 నుంచి 5 గంట ప్రార్థన చెయ్యి. తర్వాత దినములో కూడా నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చెయ్యి. కానీ ఉదయం మాత్రం 4 నుంచి 5 లేచి ప్రార్థన చేయమని చెప్పాను. 6 నెలలు చేశారు భార్య భర్తలు. 7వ నెల పొదిరిపోయిందండి. ఆమె చెబుదామా? హల్లెలూయా. 8వ నెల, 9వ నెల, 10వ నెల, ఒక సంవత్సరం దాటేసరికి ఈరోజు 10 కోట్ల వ్యాపారవేత్తగా మారిపోయాయి. ఏంటి? 10 లక్షలు కాదు, 10 కోట్లు. ఒకసారి గట్టిగా చెబుదామా? ఏం చేయమని చెప్పాను? మీరు కూడా చేయండి. 24 గంటలు టీవీ ముందు కూర్చొని, సెల్ ఫోన్ ముందర కూర్చొని, ఆ ఫేస్ ఒకటి, నీకు బుక్ ఒకటి. ఆ ఫేసు, బుక్కు, ఆ వాట్సాప్, ఆ మెసెంజరు, చూసిందే చూసి, పాడిందే పాడి, ఓ ప్రార్థన లేదు, ఓ వాక్య ధ్యానం లేదు, ఓ కుటుంబ ప్రార్థన లేదు. ఎలానండి ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు? చెప్పండి. మీరు ఎంత బిజీగా ఉన్నా, మీరు బిజీగా ఉండరని నేను అన్నానా? మీరు చాలా బిజీ, దానియేలు కంటే బిజీ మీరు. చెప్పండి. మీ ముందు బెంజ్ కార్లు ఆగిపోతాయి, మీకు సెక్యూరిటీ, అర్థమైందండి, మీకు వాచ్మెను, తర్వాత మీ రూటే వేరు. మీ ముందు దానియేలు ఏమని కత్తాడు? అవునా? అంత బిజీలో ఉన్న వ్యక్తి సమయాన్ని కల్పించుకొని అందుకే మనసుంటే మార్గం ఉంటుందండి. ఆమెన్. మీరు ఏ స్టేటస్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, మీకు మనసుంటే ఖచ్చితంగా ప్రార్థించడానికి దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దానియేలు సమయాన్ని కుదుర్చుకొని చక్కగా తన పనేదో తాను చేసుకొని, రాజీ పడకుండా, ఎక్కడ కూడా నింద అవమానాలు తన ఉద్యోగానికి, తన ఫ్యామిలీకి రాకుండా యథావిధిగా తన పనులన్నీ చేసుకొని, సమయాన్ని కల్పించుకొని, చూడండి 2 గంటలు చేసే పని 1 గంటలో ముగించుకొని, మిగతా సమయాన్ని వెళ్ళి ఆ గంట సమయంలో ప్రార్థన చేసి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఏం తక్కువైపోయింది? ఇల్లు తక్కువైపోయిందా? సర్కిల్ తక్కువైపోయిందా? ఒక చక్రవర్తి తన చేతిలో లేడా? ఆ చక్రవర్తి కూర్చోమంటే కూర్చుంటాడు, లెమ్మంటే లేస్తాడు. ఏది కావాలంటే అది దొరుకుతుంది దానియేలుకి.
అధికారం ఉంది, రాజరికం ఉంది, హోదా ఉంది, డబ్బు ఉంది, పెద్ద పెద్ద వాళ్ళు ఆయన చేతిలో ఉన్నారు. దానియేల్, ఒక్కసారి ఒక్క మాట చెప్పు, నీకేం కావాలో క్షణాల్లో తీసుకొచ్చి ఇస్తాం. చేసి పెట్టగలిగిన వారున్నారు. భక్తి చేయడం అవసరమా? ఈరోజు నువ్వు భక్తి అవసరానికి చేస్తున్నావు. దానియేలు భక్తి అవసరానికి చేయలేదు. ఆలోచించు, దేనికోసం నువ్వు భక్తి దానియేలు తనకేదో అవసరం ఉంది, భక్తి చేయలే. తనకు అన్ని సౌకర్యంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, గమనించండి, కానీ అవన్నీ పక్కన పెట్టి భక్తి చేయడం ప్రారంభించాడు. దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాడు. ఇదిగో చూడండి, అంత ఆ హోదాలో ఉండి కూడా సమయాన్ని కల్పించుకొని ప్రతిరోజు ప్రార్థించినట్టుగా నీవు కూడా ప్రార్థిస్తే దానియేలు వర్ధిల్లినట్టుగా, దానియేలును ఆశీర్వదించినట్టుగా, దానియేలును ఉన్నతమైన శిఖరాలకు దేవుడు హెచ్చించినట్టుగా నిన్ను హెచ్చించలేడా? నీ స్థితిని మార్చలేడా? నీ కథని మార్చలేడా? నీ సేవను మార్చలేడా? నీ ఆర్థిక పరిస్థితులను మార్చలేడా? నేనంటాను, నువ్వెంత గణపరుచుకోవాలన్నా నువ్వు పైకి రావు. నువ్వెంత ఎత్తు ఎగిరినా మళ్ళీ అక్కడే పడతావు. ఆ ఎత్తుకు తీసుకెళ్లే దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే ఉన్నత శిఖరాల్లో నేను నిలబెడతాడు. ఆమేన్. దానియేలు తీసుకెళ్లి ఉన్నతమైన శిఖరాల్లో పెట్టాడు. యోసేపును తీసుకెళ్లి ఉన్నత శిఖరాల్లో పెట్టాడు. ఎస్తేరును తీసుకెళ్లి ఉన్నత శిఖరాల్లో పెట్టాడు. దావీదును తీసుకెళ్లి ఉన్నత శిఖరాల్లో పెట్టాడు. చూసారా స్థితిని ఎలా మార్చేశాడు? చరిత్ర ఎలా మార్చేశాడు? వారి చరిత్ర మార్చిన వాడు నీ చరిత్ర మార్చాడా? దావీదేమన్నా యేసు ప్రభు, ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడాలి? అబ్రాహాం ఏమన్నా దేవుడా? ఎస్తేర్ ఏమన్నా దేవతన? మనకు రూతం ఏమన్నా దేవతన? ఆమె గురించి మనం మాట్లాడడానికి ఎందుకు మాట్లాడుతున్నామంటే, వారి జీవితంలో కార్యం చేసిన వాడే మన జీవితంలో కార్యం చేస్తాడని విశ్వాసముతో మాట్లాడుతున్నాం. అందుకే బైబిల్ చెప్తుంది, అతడు మృతి చెంది మాటలాడుచున్నాడు. వారు లేకపోయినా, వారు మృతి చెందిన వారి సాక్ష్య జీవితం, వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మన జీవితంతో మాట్లాడుతున్నాయే. హల్లెలూయా. అందుకే వారి గురించి బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు. చెయ్యి ప్రార్థన. ఆ ప్రార్థన విలువను గుర్తించిన అబ్రహాము ఒంటెలకు సైతం ఏం నేర్పించాడు? ప్రార్థన నేర్పించాడు. ఆమేన్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నేనంటాను, నువ్వు ప్రార్థనలో వల్లించవలసిన అవసరం లేదు. గూఢమైన భావంతో చేయవలసిన అవసరం లేదు. పాస్టర్లు చేసినట్టుగా, పాస్టర్లు చేసినట్టుగా, సంఘములో ప్రార్థన పరులు వల్లించినట్టుగా నువ్వు చేయవలసిన అవసరం ఏమీ లేదు. నీకు తోచిన ప్రార్థన, వచ్చి రాని ప్రార్థన నీవు ఎలా చేయగలుగుతావో అలా నువ్వు చేయగలిగితే, నీ భాషలో నువ్వు చేయగలిగితే, నువ్వు పదములు వాక్యానుగా క్రాంతికంగా అక్కడ వాడవలసిన అవసరం లేదు. నీకు తోచినట్టుగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనతో ఒక భూకంపమే వస్తుంది. ఆమేన్. వారు ప్రార్థన చేయుచుండగా భూమి కంపించెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్టి ప్రార్థన అనుభవాలు మనం కలిగి ఉండాలి. అందుకే దానియేలు వర్ధిల్లాడు. ఈ 2026 సంవత్సరం మే మాసంలో ఈరోజు ఎంతండి? నాకు డేట్స్ కూడా గుర్తుండడం లేదండి. ఈ ప్రయాణాలు ఈ ప్రయాణాలు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నా గుర్తుంటలేదు. 18 19 18 యాక్చువల్ రేపు కదా మీటింగ్. అవును. ఆమేన్. ఈరోజే కాలు ఉందని ఇచ్చాను. ఆమేన్. రేపు ఎక్కడ? విజయనగరం బబ్బులికి వెళ్ళాలి రేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఈ రోజు నుంచి మీరు అదే ఒక ప్రార్థనను ఒక నిష్టగా ప్రారంభించి దానికి సమయాన్ని ప్రత్యేకపరిచి ఒక ప్రత్యేకమైన జీవితం చేసి మీరు ముందుకు సాగలిగితే, నేను అంటాను, ఈ సంవత్సరము దాటక ముందే ఏంటండి ఏమన్నాను? ఈ సంవత్సరము దాటక ముందే మీ పరిస్థితులన్నీ కూడా అద్భుతంగా మారిపోతాయి. నేను ప్రవచనంగా చెప్తున్నాను. హల్లెలూయా. మీరేం చేయాలి?
ప్రారంభించాయి. దానికి సమయాన్ని మీరు ప్రత్యేకపరిచారు. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో, అందుకే ప్రభు చెప్పాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని, అంటే ఒక కార్యం జరగాలంటే విశ్వాసం ఉండాలి, తర్వాత ఏముండాలి, ప్రార్థన ఉండాలి. అప్పుడు ఒక అద్భుతం, ఒక కార్యం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే విశ్వాసం ఉంటే సరిపోదు, దానికి జతగా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ప్రార్థన అనేది డైరెక్ట్గా దేవునితో కనెక్ట్ అవుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఎలాంటిదంటే, మనం పాట పాడాం, ఈ ఈ ప్ర ఈ ఈ ఆరాధన అంతా, లేక ఈ పాటంతా, ఈ ప్రసంగం అంతా దేవునికి మహిమగా మారి పరలోకములో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆమేన్. అక్కడికి వెళ్ళిపోతుంది. మహిమ తీసుకొచ్చి, అంటే పాట దేవునికి మహిమ తీసుకొచ్చింది కదా, మహిమ కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి, మహిమలో ఉన్న దేవుడు దిగి రావాలంటే నువ్వు ప్రార్థన చేస్తే దిగి వస్తాడు. యాకోబు ప్రార్థన చేశాడు, దిగి వచ్చాడా లేదా? జకర్యా ధూపం వేస్తుండగా గాబ్రియేలు దూత వచ్చిందా లేదా? దానియేలు ప్రార్థన చేస్తుండగా గాబ్రియేలు దూత వచ్చిందా లేదా? ఆమేన్. అంటే దేవుణ్ణి దించగలిగేది ఏంటి? ప్రార్థన ఒక్కటే. ఆమేన్. కాస్త గట్టిగా. నీ ప్రక్కన నిలపగలిగేది ప్రార్థన ఒక్కటే. నీ ఇంటిలో నిలపగలిగేది ప్రార్థన ఒక్కటే. నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా కట్టగలిగేది ప్రార్థన ఒక్కటే. హల్లెలూయా. అందుకే బైబిల్లో ప్రత్యక్ష గుడారంలో గమనించండి, దేవుడు చెప్పాడు, మోషేతో అన్నాడు, మోషే మోషే, నేను నీతో మాట్లాడాలంటే, నువ్వు నా స్వరం వినాలంటే, ఇదిగో ధూపవేదిక దగ్గరికి నువ్వు రా. వస్తే నువ్వు అక్కడికి వచ్చి ధూపం వేస్తే అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. ఎక్కడ కలుసుకుంటాడట? అంటే బలిపీఠం ఉంది, దీపవృక్షం ఉంది, గంగారం ఉంది, రొట్టెల బల్లు ఉంది. ఎక్కడ కలవడట? ఎక్కడ కలుస్తాడట? ధూపవేదిక దగ్గరనే కలుస్తాడట. నువ్వు ప్రార్థిస్తావే, నువ్వు ఏ చోట ప్రార్థించినా ఆ స్థలములో నా ప్రభు వచ్చి నీతో కలిసి నీ ప్రార్థన విని, నీ విన్నవాన్ని విని నేను ఆశీర్వదించి దేవుడు వెళ్ళిపోతాడు. ఆమేన్. యాకోబు ఇశ్రాయేలుగా మారినట్టుగా ఈ రాత్రి ఒక్కొక్కరి జీవితంలో ఆశీర్వాద కార్యములు నా దేవుడు చెయ్యునుగాక. హల్లెలూయా. ప్రార్థించిన ప్రారంభించు. ప్రార్థించే వారికి కలవరం ఉండదు. కలవరం అస్సలు కలవరు. నువ్వు కలవరపడుతున్నావు అంటే ప్రార్థన లేదని అర్థం. నువ్వు భయపడుతున్నావు అంటే నీకేం లేదని అర్థం, ప్రార్థన లేదని అర్థం. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. సరే, దానియేలు ఒక్కడైనా ఆ రోజు ఆ చక్రవర్తి జ్ఞానులను చంపేస్తానని ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడు? రాజు దగ్గరికి వెళ్ళి టైం తీసుకున్నాడా? తీసుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళు? షడ్రే, మేషే, అబద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు నేను పర్మిషన్ తీసుకొచ్చాను కాబట్టి మనం నలుగురం కలిసి ప్రార్థన చెయ్యాలి. ఆమేన్. అంటే ఆయనకున్న ఫ్రెండ్స్ ఎలాంటి వారు? వాట్సాప్ చూసుకుంటూ, ఫేస్బుక్లు చూసుకుంటూ, జోకులు చూసుకుంటూ. మీ కొడుకు సంగతి చెప్తున్నాను వినండి బాగా. ఆడు ఏం చూస్తున్నాడో ఏం నవ్వుతున్నాడో మనకు అర్థందా? జుట్టు మాత్రము తాటి చెట్టు మీద పెంచినట్టుగా పెంచాడు జుట్టు. వాళ్ళ అమ్మకు రింగులే, ఈయనకు రింగులే. ఆ అమ్మకు జడే, ఈయనకు కూడా జడయ్యా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది స్త్రీ వేషం పురుషుడు వేయకూడదు, పురుషుని వేషం మరి మీకు తెలుసు కదా. అందుకే వాళ్ళు పండుకున్నప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మేము మీకు పర్మిషన్ ఇచ్చేస్తున్నాం, మా పని మీరు చేయుదురుగాక. తిరగబడతాడేమో అయ్యారు. మరి ఆ రోజు ఇస్సాకు ఆ మోరియా పర్వతం మీద అబ్రాహాంను టచ్ అంటే అబ్రాహాం కింద పడేవాడు కొండ మీద. ముసలోడా, నేను దారిలోనే అడిగాను గొర్రెపిల్ల లేదని, నువ్వు చెప్పలేదు. నువ్వు అన్ని మర్మాలు చెప్తావు కానీ ఈ మర్మం చెప్పవా నాకు అని చెప్పేసి కాళ్ళు చేతులు కట్టున్నప్పుడే ఒక్కసారి టచ్ అంటే ఎక్కడికి వెళ్ళేవాడు? కింద పని వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ తెలియవాడు. ఎవరు? అబ్రాహాం.
కానీ ఇస్సాకు అలా చేశాడా? అలా పెంచా. మీరు కూడా అలా పెంచారు. మీ పిల్లలకు ఫ్లాట్లు కొనిచ్చాడు, బండ్లు ఇచ్చాడు, కార్లు కొనిచ్చాడు. అది పెద్ద పనేం కాదు. అది స్మగ్లింగ్ చేసిన వాడు దొంగలు కూడా కొనిస్తారు. మీ పిల్లలకు మీ పిల్లలకు మీరు ఇవ్వవలసిన ఆస్తి ఏదో తెలుసా? యేసు ప్రభుని ఆస్తిగా ఇవ్వాలి, ప్రార్థన ఆస్తిగా ఇవ్వాలి, భక్తి విశ్వాసము ఆస్తిగా మీరు ఇచ్చుదురుగాక. తుచ్చమైన డబ్బు ఎందుకు? ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. 50 లక్షలు పెట్టినా వెట్టిలేట్ దొరకలేదు హైదరాబాద్లో. 50 లక్షలు పెట్టినా వెట్టిలేటర్ దొరకలేదండి హైదరాబాద్లో. కరోనా టైంలో ఏం చేసుకుంటే డబ్బులు? అదే టైంలో ప్రార్థన చేసుకున్న వారు బ్రతకలేదా? ప్రార్థన చేసుకున్న భక్తులు బ్రతికారా, చచ్చిపోయారా? బ్రతికారు కదా. నేనంటాను, ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు. మనం అన్ని వేళ ఆయన వైపే చూచుదుముగాక. మన చుట్టూ ఉన్న స్నేహితులు మంచి ప్రార్థన పరులై ఉందురుగాక. అలాంటి వారితోనే మనము సహవాసము చేయుదుముగాక. అన్న రా ప్రార్థన చేసుకుందాం, అక్క రా ప్రార్థన చేసుకుందాం, సహోదరి రా ప్రార్థన చేసుకుందాం, సహోదరుడా రా మనం కలిసి ప్రార్థన చేసుకుందాము. ఇలాంటి స్నేహితులను, ఇలాంటి మంచి ప్రార్థన పరులు మనకు మంచి స్నేహితులుగా మారుదురుగాక. అక్కా 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 డిమార్ట్కి వెళ్దామా? అక్కా డిమార్ట్కి వెళ్దామా? హోటల్కి వెళ్దామా? చెప్పండి. ఇంకా అక్కడికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? చర్చిలో 10 రూపాయలు కానుకేయడానికి వెనక ముందు అవుతుందా అని హోటల్ వీళ్ళు మాత్రం ఇంత చేస్తాం. ఏంటి యవనస్తులు ముఖం మార్చారు? మీ బతుకులు బయట పెడుతున్నానా? నేనంటే మేము కూడా యవనస్తులుగా ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి వచ్చాం. ఆమెన్. నేను డిగ్రీ చదివాను, నేను కాలేజీలో డ్యాన్సర్ని, సింగర్ని, మంచి 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 అంటే మా క్లాస్లో టాపర్ని. ఆమెన్. మేమేమి అన్నీ కాళ్ళు చేతులు వంకర అయిపోయి ఇక దేనికి పనికి రాకుండా అనడానికి వచ్చామనుకోండి. ఏంది కాళ్ళు చేతులు పడిపోయి ఉద్యోగం చేయరాక సేవకు వచ్చామేంటి? మేము చదువుకున్నాం. మా పాస్టర్ గారు ఎంఏ చదివారు, నేను డిగ్రీ చదివాను. అర్థమైందండి. చదువుకున్నాం, ఉద్యోగాలు చేసాం. అర్థమైందా? మేము కాలేజీలో ఆటలాడాం, పాటలు పాడాం, అన్నీ చేసాం. అంత వ్యర్థం అని తెలిసి సన్యాసం ఇది. మీరేమో ఉందనుకుంటే మీరు ఉరుకుతుంటే నవ్వు వస్తుంది. వీళ్ళేమో ఉందనుకుని ఉరుకుతున్నారు. మాకేమో నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఓర్లబడి పన్నీళ్ళు కొట్టుకొని అన్ని దెబ్బలు తిని వచ్చాం. బాబు ఆ దారి వెళ్ళకండి, ఇది దారని చెబితే నీకేం తెలుసు? మా తరం వేరు, మీ తరం. సరే కానీ ఎక్కడి వరకు పరిగెత్తుతారో పరిగెత్తారు. తర్వాత ఎక్కడికైనా మాతిరాగా అయ్యా ఏమి లేదు, అంతా వ్యర్థం అన్న కాడికి వస్తాం. ఆమెన్. యవనస్తులారా, మీ భవిష్యత్తు మీ చేతుల్లో లేదు, ప్రభు చేతిలో ఉంది. మీరు ప్రభు చేతుల్లో పెట్టండి. మీరు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నత శిఖరాల్లో నా ప్రభువుని మిమ్మల్ని నిలబెడతాడు. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మీ భవిష్యత్తును మీ చేతిలో పెట్టుకున్నంత కాలం మీరు వర్ధిల్లరు, మీరు సక్సెస్ కాలేరు, మీరు గోల్ రీచ్ కాలేరు, గురి యొద్దకు చేరలేరు. మీరు ప్రభు చేతిలో పెట్టండి, మీ చరిత్రను నా ప్రభు మార్చేస్తాడు. ఆమేన్. మంచి స్నేహితులను సంపాదించుకోండి, కలిసి సహవాస ప్రార్థన చేశారు. దాని ఏంటంటే ఫెలోషిప్, సహవాస ప్రార్థన. మంచి సహవాసం కలిగి ఉండడానికి ప్రభు దానియేలుకు కృపించినట్టుగా దేవుడు మనకు కృపించునుగాక. ఆమేన్. ఇప్పుడు సమస్య వచ్చింది, ఒంటరిగా కాదు కలిసి ప్రార్థన చేద్దామని కలిసి ప్రార్థన చేశారు. నేనంటాను, నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయి, దాంతోపాటు కలిసి కూడా ప్రార్థన చేయి. కలిసి ప్రార్థన చేయడానికి మంచి ప్రార్థన పరులైన స్నేహితులను సమకూర్చుకో, సంఘంలో వెతుక్కో. సంఘానికి వచ్చి అక్క నువ్వు కూర్చో, అన్న నువ్వు కూర్చో, కలిసి బిర్యానీ తినుడు కాదు. అర్థమైందా? మంచి ప్రార్థన పరులను, బిర్యానీ తినే ఫ్రెండ్స్ కాదు వెతుక్కునేది.
అర్థమైందా? ముచ్చట్లు పెట్టే వారిని కాదు వెతుక్కునేది, ప్రార్థన పరులను వెతుక్కో. వారితో కూర్చో, వారితో మాట్లాడు, వారితో ధ్యానించు, వారితో ప్రార్థించు. ఆమె చెబుదావా, అన్న అక్క మీ భర్త పలానా దాంట్లో జాబ్ చేస్తాడంటే ఏమైనా లోన్ దొరుకుతుందా? ఏమైనా జాబ్, అలాంటి అవసరతల కోసం స్నేహాలు చేస్తారండి. అలాంటి ఆలోచన మానే. పేదవాళ్ళైనా ఆ ప్రార్థన పరులైతే వారితో స్నేహం చేయండి, కలిసి ప్రార్థన చేయండి. అడిగిన దానికంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సమస్యను అందరూ కలిసి ప్రార్థన చేశారు. చూడండి, కలిసి ప్రార్థన చేసినందువల్ల సమస్య తీరిందా లేదా? చెప్పండి, తీరిందా లేదా? తీరిపోయింది. సమస్య తీరిపోయింది. ఇప్పుడు చూడండి, దానియేలు, షడ్రక్, మేషకు, అబేద్నెగోలు ఇప్పుడు బబులోను సామ్రాజ్యంలో ఉన్నతమైన స్థితికి ఆ నెబుకద్నెజర్ మహారాజు వారి స్థానాలను, వారి పొజిషన్, వారి అధికారాన్ని హెచ్చించి ఉన్నత స్థితిలో వారిని కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. సరే, వారి భక్తి వారికి అన్యాయం చేసిందా? వారి ప్రార్థన వారికి అన్యాయం చేసిందా? చేయలేదు కదా. నేనంటే నీ ప్రార్థన నీకు ఎప్పుడు నష్టవు? చెయ్యదు. నువ్వు చదివి పైకి వచ్చావు, పైకి రావాలనుకుంటున్నావు, వారు అట్టి ప్రార్థన చేసి పైకి వచ్చే, ప్రార్థన చేసి పైకి వచ్చారండి. అందరిని పక్కన పెట్టాడు, వీళ్ళని తీసుకెళ్ళి బబులోను సామ్రాజ్యంలో ఉన్నతమైన స్థానాల్లో పెట్టాడు. ఈ పనంతా ఎవరు చేశారు? దేవుడు చేశాడా, లేక ఈ నలుగురు చేసుకున్నారా? నేనంటాను, దేవుడు చేస్తాడు. ఆమేన్. నీకు విద్య లేకపోయినా చేస్తాడు, నీకు జ్ఞానం లేకపోయినా చేస్తాడు. భక్తి ఉండి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ఏం చేయాలో అంతకంటే ఎక్కువనే చేస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువనే చేస్తాడు. ఆమె కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్షరం రాయరాదండి. దుబాయ్లో సహోదరుడు, అక్షరం రాయరాదు. భక్తి మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాడు. ప్రార్థన గంటలు చేస్తాడు. దుబాయ్ ప్రాంతంలో గమనించండి, షాపుల వెంట తిరిగి, ఈ షాపుల వెంట అన్ని కాటన్స్ ఉంటాయి కదా, అన్ని ఎంటీ అయిన కాటన్స్ అన్ని బాక్సులన్నీ కూడా ట్రాలీలు వేసుకొని, కార్లు వేసుకొని జమ చేసి వాటిని అమ్మి, అర్థమైందండి, డబ్బులు తీసుకునే వ్యక్తి చివరికి అలాంటి ఫ్యాక్టరీనే ఒకటి, అంటే అలాంటి కంపెనీ ఓపెన్ చేసి, తర్వాత 5 లేబర్స్ని పెట్టుకొని, తర్వాత 10 మందిని పెట్టుకొని, తర్వాత 300 మంది కంపెనీగా అభివృద్ధి, కోటీశ్వరుడు అయిపోయాడు. ఏం జరిగిందయ్యా అంటే, ఇదంతా ప్రార్థనతో జరిగిందన్నాడు. ఆమెను చెబుదామా? ఏం చేసేవాడువయ్యా అంటే, ఇదిగో నాకు ఎంత పని ఉన్నా నేను మాత్రము ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, ఇంకా పని లేనప్పుడు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రార్థనే నా స్థితిగతులను మార్చివేసింది, నన్ను యజమానునిగా చేసింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆయన కంపెనీలో? 300 మంది పైన ఉన్నారు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పని మనుషులు? ఇప్పటికి కూడా చెక్ మీద సంతకం పెట్టరాదు. చెక్ మీద సంతకం పెట్టడానికి ఎవరో నేర్పిస్తే ఇప్పటికి కూడా వణక్కుంటా పెడతాడు. సరిగా సంతకం రాదు. పాత పేరేమో సాయన్న, అర్థమైందండి. కొత్త పేరేమో గాబ్రియేల్, ఏదో ఉంది, గాబ్రియేల్ పేరుంది. ఆమెన్. ఆ పాత పేరు కూడా సాయన్న రాయడానికి చేతులు వణుకుతాయి. సార్ సరే రాయరా. కోట్ల టర్న్ ఓవర్ చేస్తాడు. ఎవరు చేశారు? ఆమెన్. నీకు సాఫ్ట్వేర్ అయినా 70,000, 80,000 తీతం, 1,50,000. ఆయన సంతకం పెడితే 50 లక్షలు, ₹1,00,00,000 సంతకం చెక్కుల మీద. ఎలా? అందుకే నేనంటాను, నీ జ్ఞానం మీద, నీ తెలివితేటల మీద, నీ బలం మీద ఆధారపడకు, ప్రభు మీద ఆధారపడు. ఆమె ప్రభు మీద ఆధారపడితే మన పితరుల చరిత్ర మార్చినట్టుగా నీ చరిత్రను నా దేవుడు మార్చేస్తాడు. ఆమె కృప కలుగునుగాక.
కృప కలుగునుగాక. ఈ రోజు నుంచి మన గుడారములో ప్రార్థన అనుభవాలు ప్రారంభించబడునుగాక. ఒక పరిశుద్ధమైన జీవితము చేయుదుముగాక. ఒక ప్రత్యేకమైన జీవితము చేయుదుముగాక. ఓ సహవాసంతో ప్రార్థన చేసే కృప దేవుడు మనకిచ్చునుగాక. అట్టి ప్రార్థన చేస్తున్న ప్రార్థన పరులను సాతానుడు భగ్నం చేయడానికి, ప్రార్థనను చెడగొట్టడానికి, చట్టాలనే సృష్టించిన ప్రార్థన మానకుండా చేయడానికి దేవుడు కృపించునుగాక. హల్లెలూయా. ఒక విశ్వాసి ఫోన్ చేసేయండి. పాస్టర్ గారిని ఏమని ఫోన్ చేశాడంటే, అయ్యా రాత్రి నిద్ర రావడం లేదన్నాడు. అంటే పాలల్లో పసుపు వేసుకొని తాగమన్నాడు. పాస్టర్ గారు ఏమన్నాడు, పాలల్లో పసుపు వేసుకొని తాగితే నిద్ర వచ్చేస్తుంది అన్నాడు. చిట్కాని నాకు కూడా చాలామంది చిట్కాలు చెప్తుంటారండి. ఆ చిట్కాలు వాడితే నేను ఎప్పుడో పైకి పోయేవాడిని. నాకు ఏ చిట్కా లేదండి. దేవుడు తినమంది తింటాను, పండుకోమంటే పండుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఇంకోళ్ళు చెప్పారు, రాత్రి మంచి నిద్ర రావాలంటే పెరుగుతో మంచి అన్నము తినాలి అన్నాడు. అది ఇలా వచ్చా ఆయన చెప్పారు. అయినా పాలల్లో పసుపు వేసుకొని తాగిన నిద్ర వస్తలేదు, పెరుగుతో తిన్న నిద్ర వస్తలేదు, పచ్చిగా తాగిన నిద్ర వస్తలేదు. పాస్టర్ గారు సలహాలు చెప్తున్నాడు నిద్రపోవడానికి, రావడం లేదు. అన్నీ చేసిన పాస్టర్ గారు నిద్ర రావడం లేదన్నాడు. సరే చివరిగా ఒక మర్మం చెప్తానన్నాడు, వినన్నాడు. ఏం చేయను, ఏం లేదు, ప్రార్థన చేయడానికి మోకరించు, తర్వాత ఏం జరుగుతుందో రేపు చెప్పన్నాడు. ఈ మర్మం గొప్పదంటది. ప్రార్థన చేయడానికి మోకరించు, తర్వాత ఏం జరుగుతుందో రేపు చెప్పు. మధ్యలో నీసి చెప్పకి మధ్యలో లేవవు నువ్వు. రేపు చెప్పండి ఏం జరిగింది. ప్రార్థనలో మోకరించిన 5 నిమిషాలకు గురుక స్టార్ట్ అయింది. నిద్రలోకి వెళ్ళిపోయాడు. మరుసటి దినము పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. ఆయన, పాస్టర్ గారు మీరు ఎన్ని చిట్కాలు చెప్పినా పని చేయలేదు, కానీ రాత్రి చెప్పిన చిట్కా బాగా పనిచేసింది. 5 నిమిషాలు కూడా పట్టలేదు అయ్యారు. 1:30-2 నిమిషాల్లో పైకి వెళ్ళిపోయినా నేను. మంచి నిద్ర, రాత్రి ఫుల్ నిద్ర అండి. పాస్టర్ గారు ఈ మర్మం మీకు ఎలా తెలుసనండి. నేను చేసేది కూడా అదే రా అన్నాడు. అది నా జీవిత అనుభవం. నాకు నిద్ర రావాలంటే మోకరిస్తా, ప్రార్థనలు స్టార్ట్ చేస్తా, నిద్రలోకి వెళ్ళిపోతాను. మీరు చూడండి, మీరు నిద్ర రాకపోతే అప్పుడైతే మీకు వెంటనే నిద్ర రాకపోతే అడగండి. ఎందుకు తెలుసా, ప్రార్థన చేయడం ఏమాత్రం సైతానికి ఇష్టము లేదు. అందుకే వారు ప్రార్థనకు చేయలేక మీరు ప్రార్థనలో ఉండండి చింపి వెళ్ళి వేసుకోరు. ప్రార్థన చేస్తే వీళ్ళు వచ్చేవరకు ఏం చేశారు, నిద్రపోయారు. చూసారా, ప్రార్థన చేయడం అనేది ఇష్టం లేదు. ఎందుకు తెలిసే, నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులన్నీ మారిపోయి నీ ఇంటిలో ఏ దురాత్మలు పనిచేస్తున్నాయో వారికి నీ ఇంటిలో నిలబడడానికి అవకాశము లేదు. అడ్రస్ లేకుండా వాడు పారిపోవాలి తప్ప అక్కడ నిలబడే ఆస్కారమే లేదు. ప్రార్థన ఎక్కడ ఉంటే అక్కడ ప్రభు నిలబడే స్థలముగా మారిపోతుంది. హల్లెలూయా. అది ప్రభు యొక్క స్థలముగా మారిపోతాం. అందుకే వాడు అక్కడ నిలబడలే. నేనంటాను, మీ కుటుంబంలో ఎన్ని దరిద్రం ఉందో, ఎన్ని శాపమున్నా, వ్యాధులున్నా, క్యాన్సర్ ఉన్నా, అనారోగ్యం ఉన్నా, గొడ్రాలుతనం ఉన్నా, లేక ఎన్ని కార్యక్రమాలు చేసినా మీరు వర్తిల్లలేని పరిస్థితుల మధ్యలో ఉన్నా గమనించండి, ఈ రాత్రి నుంచి దానియేలు మాదిరిగా ప్రత్యేకపరుచుకొని ఒక పరిశుద్ధమైన జీవితం చేయడం ప్రారంభించి మీరు ప్రార్థించడం ప్రారంభిస్తే ఈ సంవత్సరము తిరగక ముందే మీ గుడారములో, మీ ఇంటిలో, మీ వ్యాపారములో, మీ ఆత్మీయ జీవితంలో, మీ సంఘములో ఘనమైన కార్యాలు మీరు చూస్తారు. హల్లెలూయా. ఘనమైన కార్యాలు, ఊహించని కార్యాలు జరుగుతాయి. ఆమె కాస్త గట్టిగా పాస్టర్స్ వినండి, పాటలు తక్కువ చేయండి, ప్రార్థన ఎక్కువ చేయి. ఆమెన్.
కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంచండి. కుటుంబ ప్రార్థన ఉంచండి ఇంట్లో. సహవాస ప్రార్థన ఉంచండి. వ్యక్తిగత ప్రార్థన ఉంచండి. సమయాన్ని కాస్త సెల్ ఫోన్లు పక్కన పెట్టి, టీవీలు పక్కన పెట్టి కాస్త ప్రార్థన గదికి వెళ్ళండి. ప్రార్థన చేయండి. పరిస్థితులన్నీ కూడా ఎవరు మార్చలేరు. ఎవరు చుట్టూ తిరగకండి. ఎవరు మార్చలేరు. మీరు తిరిగేదేదో యేసయ్య చుట్టూ తిరగండి. మోకరించండి. ప్రార్థన చేయండి. అన్నీ మీ పాదాల దగ్గరికే వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అన్ని మీ కాళ్ళ దగ్గర వచ్చి ఆశీర్వాదాలు మీ ఇంటి గడపను తట్టుతాయే. హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదు. పరమ వైద్యుడే నీ ఇంటిలో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎంతటి గొప్ప కార్యమైన నీ జీవితంలో చేయగలడు. ఆయన ఇప్పటికీ మన జీవితంలో యాక్టివ్గా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే కార్యాలు చేయడానికి ఆయన సింతపడుతున్నాడు, కానీ నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు రెడీగా ఉన్నావా? మరియమ్మంటుంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అన్నాడు. మా సమయం ఇంకా అయినా చేశాడా లేదా? నేనంటాను, నీ నీ జీవితంలో అద్భుతం చేయడానికి టైం కాకపోయినా నీకు ఇప్పుడు అవసరమా? ఆయన ఇప్పుడు చేసేస్తాడు. రేపు చేయాలనుకున్నది కూడా ఈ రాత్రే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఇప్పటి వరకు పెండింగ్గా ఉన్నాయన్నీ కూడా ఈ రోజు నుంచి త్వరపెట్టి కార్యం జరిగించునుగాక. ఆత్మీయంగా, ఆర్థికంగా, భూ సంబంధంగా, పర సంబంధంగా మీరు వర్ధిల్లుదురుగాక. దానియేలు దేవుడు మీకు తోడుగా ఉండి ఘనకార్యాలు జరిగించునుగాక. దయచేసి అందరూ లేచి నిలబడిన మీరందరూ అలానే కళ్ళు మూయండి. మన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దర్యావేషు కాలమందు పారాశిక దేశపు ప్రభుత్వ కాలమందు దానియేలు వర్ధిల్లినట్టుగా ప్రభువా, మా సమయములో, మా కాలములో, ఈ కడవరి దినముల్లో ప్రభువా మేము కూడా వర్ధిల్లడానికి మీరు సహాయము చేయండి. మన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రభువా నీ హస్తం మా మీద చాపండి. ప్రభువా అద్భుతాలు చేసే దేవుడిగా దిగిరండి. ప్రభువా వారితో వీరితో తిరిగి నాయనా నా దర్శనాన్ని, నా ఆశీర్వాదాన్ని, నా అభిషేకాన్ని ప్రభువా నువ్వు నాకు చేసిన వాగ్దానాలను నేను పోగొట్టుకున్నానయ్యా. ఇదిగో నన్ను నేను ప్రత్యేకపరుచుకుంటాను. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన జీవితం యోసేపు చేశాడు, అబ్రహాము చేశాడు. ప్రభువా ఇదిగో తండ్రి నాయన మా పితరులు చేశారు. ప్రభువా ఇదిగో తండ్రి నేను కూడా ఒక ప్రత్యేకమైన జీవితం కాలేజీలోనైనా, వ్యాపారంలోనైనా, ప్రభువా ఇంటిలోనైనా, బయటైనా నీకోసం ఒక ప్రత్యేకమైన జీవితం చేయడానికి, ఒక ప్రత్యేకమైన అభిషేకం పొందుకోవడానికి నీ కృప నాకు దయచేయండి. రిబా రబా రఖ తీరవ షందనరష్. ఈ రాత్రి దానియేలు దేవుడు నీకు దేవుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. దానియేలును ఆశీర్వదించిన వాడు, దానియేలు జీవితంలో ఫలాభివృద్ధితో నింపిన వాడు ఈ రోజు నుంచి నీ జీవితంలో, నీ కుటుంబంలో అట్టి ఫలమును చూచున్నట్లుగా నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రభువా నా పరిస్థితి మారిపోవాలి, నా స్థితిగతులు మారిపోవాలి. నన్ను నేను ప్రత్యేకపరుచుకుంటానయ్యా, ప్రతిష్ఠించుకుంటానయ్యా. రాజీ పడను ప్రభువా, ఎక్కడ రాజీ పడనయ్యా. ప్రార్థనలో రాజీ పడనయ్యా, విశ్వాసంలో రాజీ పడనయ్యా, ప్రతిష్ఠ కార్యక్రమంలో రాజీ పడనయ్యా. నీకోసం వైరాగ్యంగా నేను బ్రతుకుతాను ప్రభువా, నిష్టగా భక్తి చేస్తానయ్యా. నీ భక్తిని చూసి నా దేవుడు ఆశ్చర్యపడునుగాక. నీ విశ్వాసమును చూసి నా దేవుడు ఆశ్చర్యపడునుగాక. నీ ప్రార్థన అనుభవాన్ని చూసి నా దేవుడు ఆశ్చర్యపడునుగాక. ఆశ్చర్యపడుతున్న దేవుడు నీ వైపు చేతులు చాపునుగాక.
హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి ప్రార్థన పరులను సహవాసం కలిగి ఉండు. ప్రభు నిన్ను హెచ్చించింది, ప్రభు నిన్ను ఆశీర్వదించింది, ప్రభు నిన్ను అభివృద్ధి పదములో నడిపించింది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశీర్వాదకరంగా ఉండలేవు, ఫలభరితంగా మారలేవు, నువ్వు వర్తిల్లలేవన్న సంగతిని గుర్తించి ఆయన వైపు చూసి దానియేలు దేవుడు, దావీదు దేవుడు, అబ్రహాము దేవుడు, ఎస్తేరు దేవుడు, రూతు దేవుడు, యోసేపు దేవుడు నీకు తోడయుండి కార్యము చేయనట్లుగా. Jesus, hallelujah, 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 hallelujah. సమస్య రాగానే దానియేలు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి స్నేహితులతో కలిసి ప్రార్థించాడు. నేనంటాను, సమస్య రాగానే అటు ఇటు పరిగెత్తవద్దు. వారి కాళ్ళు, వారి పాదములు, వీరి పాదములు నువ్వు పట్టుకోవద్దు. యేసయ్య పాదాలే నీకు శరణమవునుగాక. ఓ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అట్టి ప్రార్థన ఆత్మచేత ప్రభువా నన్ను నింపనడుగు. ప్రభువా నింపయ్యా, నా పరిస్థితి ఈ రాత్రి నుంచి మారిపోవాలయ్యా. అయ్యా, ప్రతికూలమైన పరిస్థితులు తొలగిపోవాలయ్యా. చీకటి తెరలు చినిగిపోవాలయ్యా. ఆకాశము తెరబడి అగ్ని ఆశీర్వాదపు వర్షం నా మీదికి రావాలి ప్రభువా. Hallelujah, 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 hallelujah. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం. ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు, నీ కన్నిటిని చూస్తున్నాడు. నీ కలవరము తొలగిపోతుంది, నీ భయము తొలగిపోతుంది, మూయబడిన గర్భము తెరవబడుతుంది. ఓ శరీరములో ఉన్న ప్రతి విధమైన వ్యాధులు యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడునుగాక, కొట్టివేయబడునుగాక, కొట్టివేయబడునుగాక. రిసీవ్ ది ఫైర్. Oh, Jesus. Hallelujah. 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 థ్యాంక్ యూ జీసస్. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలు.